హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను మిక్సీ జార్లో ఏంటంటే మిక్సీ పట్టేస్తూ ఉంటాము అంటే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కానివ్వండి చట్నీలని మసాలాని మిక్సీ పడుతూ ఉంటాము మనం మిక్సీ జార్ని చక్కగా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ పైన ఉండే క్యాప్ని దానికి ఉండే రబ్బర్ని అయితే అస్సలు క్లీన్ చేయకుండా మామూలుగా నార్మల్తో వాటర్తో వాష్ చేసి పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనకు లోన ఫుడ్ ఐటమ్ అనేది రబ్బర్ లోపల ఇలా మురికిలాగా అయిపోయి మనకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది మనం అలానే యూస్ చేయడం వలన మనకి హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చేస్తూ ఉంటుంది సో మనం ఈజీగా ఎంత మురికి ఉన్నా కూడా ఎలా క్లీన్ చేద్దామో చూద్దామండి మనకు కొత్త దాంట్లో రబ్బర్ అయితే రెడీ అయిపోతుంది ముందుగా ఒక బౌల్లో కొంచెం కోల్గేట్ పేస్ట్ని వేసేసుకొని తర్వాత కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఏదైనా ఒక పాతగైన టూత్ బ్రష్తో లేకపోతే చిన్నపిల్లలు యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి ఆ టూత్ బ్రష్ని తీసేసుకొని ఇలా కొంచెం మనం రబ్ చేస్తే చాలండి మనకు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న మురికైనా కూడా రబ్బర్లో ఉన్న మురికి కూడా పూర్తిగా పోతుంది అలాగే మనకు ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి మనకు బ్యాడ్ స్మెల్ కూడా ఆ మురికి వలన వచ్చేస్తూ ఉంటుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు లోపల భాగంలో కూడా ఇలా సైడ్లలో కూడా క్లీన్ చేస్తే కనుక మనకు ఎంత మురికి పేరుకొని ఉన్నా కూడా అంటే ఫుడ్ ఐటమ్ పూర్తిగా ఎండిపోయింది ఉంటుంది కదండి మనం పచ్చళ్ళు ఇలా మసాలాలు చేసేటప్పుడు అది కూడా మనకు పూర్తిగా క్లియర్ అయిపోయి మనకు కొత్త దాంట్లో రబ్బర్ అలాగే మూతనైతే రెడీ అవుతుందండి ఇప్పుడు వాటర్తో వాష్ చేసి కూడా చూపిస్తానండి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి మనకు మురికి జిడ్డు అనేది పూర్తిగా పోయింది ఇంతకుముందు మనకు రబ్బర్కి అనేది ఎంత మురికి అనేది పట్టేసిందో ఉందో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు ఎంత మురికి పేరుకొని ఉన్నా కూడా మనకు పూర్తిగా క్లీన్ అయిపోతుంది అలాగే ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి మనకు కొత్త దానిలా కనిపిస్తుంది యూస్ఫుల్గా అనిపిస్తుంది ట్రై చేయండి తర్వాత మిగిలిన దాన్ని పేస్ట్ని మనం పడేయకుండా ఇలా సింక్లో వేసేసుకొని ఏదైనా స్క్రబ్బర్తో మనము ఇలా చక్కగా రబ్ చేసుకుంటే కనుక మనకు సింకులో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే పాచిలాగా పట్టేస్తూ ఉంటుంది కదండి మురికిగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అది కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుందండి మీ వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి ఇలా మనం కొంచెం రబ్ చేస్తే చాలండి మనకు ఎటువంటి బొద్దింకలు కానివ్వండి చిన్న చిన్న పురుగులు కూడా అస్సలు రాకుండా ఉంటాయి మనకు సింక్ అనేది కొత్తగా నీట్లా కనిపిస్తుందండి అలాగే ఓల్డ్ సింక్ ఏంటంటే మనకు జిడ్డుగా అయిపోయి మురికి మొత్తం పేరుపోయి మనకు నాచ్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి అది కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది మనకు ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకు సింక్ అనేది కొత్త దానిలా కనిపిస్తుంది యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా చూడండి మన ఇంట్లోనే ఇటువంటి బాక్సుల్లో స్వీట్ బాక్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఇలా మనమైతే మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత దీనికి క్యాప్ అయితే ఉండదు కదండి ఒకవేళ దీంట్లో స్వీట్ ఉంటే కనుక పైన క్యాప్ అయితే ఉండదు సో మనం దీనికి దేనికి పనికిరాని పక్కన పడేస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ఇంట్లోనే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ముందుగా ఇలా ఫోక్ స్పూన్ని కొంచెం వేడి చేసేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత బాక్స్ని రివర్స్లో చేసేసుకొని హోల్స్ అయితే చేసుకోవాలండి ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని మనము ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి సింక్లో ఏంటంటే మనము మాటికి క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి చూడండి మనకు బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఇలా ఎందుకు అవుతుందంటే మనం తిన్న ప్లేట్లను ఇలానే సింక్లో పడేయడం వలన చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అనేది అన్నం మెతుకులు కరివేపాకు ఇలా సింక్ హోల్లో ఇరుక్కొని బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలాగే మనకు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ప్లంబర్ని మనము పిలిచి అన్బ్లాక్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ప్లంబర్ని పిలిచే బదులు మనకైతే డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి సో సింక్ బ్లాక్ కాకుండా ఉండాలంటే ప్లేట్లో ఉన్న అన్నం మెతుకులు కానీ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ డైరెక్ట్గా సింక్లో పడేయకుండా ఇలా మనం ప్రిపేర్ చేసిన బాక్స్లో ఇలా వడపోస్తే కనుక వాటర్ మొత్తం అయితే కిందికి పోతుంది మనకు చక్కగా బాక్స్ లోపలే అన్నం మెతుకులు కరివేపాకు బాక్స్లు అయితే ఉండిపోతాయండి ఇలా చేయటం వల్ల మనకు సింక్ లోపల అనేది హోల్స్లో అనేది బ్లాక్ అనేది కాకుండా ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి చాలా మంది ఏంటంటే హెయిర్కి కలర్ అనేది పెట్టేసుకుంటూ ఉంటారు కదండి మామూలుగా గ్లౌజ్ కానీ లేకపోతే గ్లౌజులు లేకుంటే ప్లాస్టిక్ కవర్ని ఎక్కించేసుకొని చేతికి కలర్ అయితే పెట్టేసుకుంటూ ఉంటారు మనం ఎంత గ్లౌజులు వేసుకున్నా లేకపోతే ప్లాస్టిక్ కవర్ వేసుకున్నా కూడా మనకు ఒక్కోసారి చేతులకు కలర్ అంటుకుపోయి మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది మనం ఎంత వాష్ చేసినా కూడా అస్సలు ఆ కలర్ అనేది పోకుండా ఉంటుంది కదండి సో మనకు కలర్ అనేది చేతులకి అస్సలు అంటకుండా ఉండాలంటే అందరి ఇంట్లోనే ఇలా వ్యాజ్లిన్ జెల్ అయితే ఉంటుంది కదండి ఇలా కొంచెం వ్యాజ్లిన్ని తీసేసుకొని మనం కలర్ పెట్టుకునే ముందు ఇలా హ్యాండ్స్కి కొంచెం అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనము గ్లౌజులు వేసుకున్నా లేకపోతే
లేకపోతే మనం ప్లాస్టిక్ కవర్ వేసుకొని హెయిర్కి కలర్ పెట్టుకున్నా కూడా అస్సలు అంటకుండా ఉంటుందండి. అంటే మనకు చేతులు అనేవి అస్సలు నల్లగా కాకుండా ఉంటాయి. ఒకవేళ మనకు కలర్ అంటినా కూడా మనం కొంచెం ఇలా కడిగేస్తే చాలండి, మనకు ఈజీగా కలర్ అనేది పోతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి, ఎప్పుడైనా చూడండి మనం ఇటువంటి బాస్మతి రైస్ ఏంటంటే మనం డైలీ వండుకోం కదండి. ఎప్పుడైనా మనకు పండుగలు ఇలా వచ్చేటప్పుడు బిర్యానీ ఇలా చేసుకుందాం అన్నప్పుడు ఇలా వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో మనం వండుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మామూలుగా మనం బాక్స్లో వేసి స్టోర్ చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఇలానే వదిలేస్తే కనుక మనకు పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. మనకు బాస్మతి రైస్లో పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి. అందరి ఇంట్లోనే సాల్ట్ అయితే ఉంటుంది కదండి. ఇలా కొంచెం సాల్ట్ని తీసేసుకొని ఇలా మనం రైస్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టోర్ చేసి ఉంచుకుంటే కనుక ఎన్ని రోజులైనా కూడా మనకు బాస్మతి రైస్లో అస్సలు పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. బాస్మతి రైస్ కాస్ట్ అనేది ఎంత కాస్ట్లీ ఉంటుందో అందరికీ తెలిసిందే కదండి. సో పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకి ఎన్ని రోజులైనా రైస్లో బాస్మతి రైస్లో అసలు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని పెనాన్ని పెట్టేసుకోవాలి. పొనం కొంచెం వేడి కాగానే 1 స్పూన్ వరకు పసుపునైతే వేసేసుకోవాలి. పసుపును కొంచెం ఇలా స్పూన్తోని వేడి చేసేసుకోవాలి. ఇలా కొంచెం వేడి కాగానే 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసేసుకోవాలి. వేసుకొని అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్కువ వేడిగా కూడా చేయకూడదండి. నార్మల్గా కొంచెం వేడిగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోనైతే మనం ఈ పేస్ట్ని అయితే ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. ఈ వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వర్షాకాలంలో ఏంటంటే చేతుల వేళ్ల మధ్యలో అలాగే కాళ్ళ వేళ్ల మధ్యలో మనకు దురద అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే నొప్పి కూడా అవుతూ ఉంటుంది. అలాగే ఎర్రగా అయిపోతుంది కదండి. చాలా మందికి ఏంటంటే వర్షాకాలంలో మురికి నీటి వలన అవుతూ ఉంటుంది. సో ఇలా మనం రోజుకి 2 సార్లు ఇలా మనము పేస్ట్ని అప్లై చేసుకోవడం వలన మనకు 3 రోజులు అప్లై చేస్తే మనకు రెడ్నెస్ తగ్గిపోయి దురద అనేది తగ్గిపోతుందండి. కేవలం వేళ్ల మధ్యలోనే కాకుండా మనకు ఎక్కడైతే దురద ఉంటుందో అక్కడ అప్లై చేసేసుకోవచ్చండి. అలాగే పిల్లలు బయట ఆడుకునేటప్పుడు దెబ్బ తగిలి వాపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి మనం ఇంట్లోనే ఎక్కువ పని చేస్తున్నప్పుడు మనకు కాళ్ళల్లో చేతుల్లో వాపు అనేది వచ్చేసి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా మనము ఇలా మనం కొంచెం అప్లై చేసుకుంటే మనకు నొప్పి అనేది తగ్గుతుందండి. ముఖ్యంగా మనకు వర్షాకాలంలో కాళ్ళ వేళ్ల మధ్యలో ఏంటంటే రెడ్నెస్ తగ్గిపోయి దురద తగ్గిపోయి మనకు ఇన్ఫెక్షన్ అది కాకుండా ఉంటుందండి. అలాగే నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వర్షాకాలంలో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో క్లిక్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.